హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? సో ఈ వీడియో ఏంటి అంది తమిళ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా. ఎస్, మా కజిన్స్ రాబోతున్నారు. అందరం కలిసి ఈసారి మా ఇంట్లో కలుస్తున్నాం. అంటే మా తమ్ముడు ఇంకా రమ్య ఇద్దరు మిస్ అయ్యారు, బట్ అందరం కలిసి ఒకసారి ప్లాన్ చేస్తాం. అది కూడా ప్రస్తుతానికైతే సాయి ఇంకా శ్రీను ఇద్దరు వస్తున్నారనమాట. నా వీడియోస్ ముందు నుంచి చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. చిన్న తమ్ముడు శ్రీను అంటే వాడు బెంగళూరులోనే ఉంటాడు. ఇంకా సాయి అంటే మా పెద్దమావయ్యల కూతురు, తను కూడా హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఇంకా లాంగ్ వీకెండ్ వచ్చింది, 4 days హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి 1 day హాలిడే పెట్టుకున్నాను. ఇంకా వెడ్నెస్డే నైట్ ఆఫీస్ అయిపోయిన వెంటనే బస్సు ఎక్కింది. నైట్ 9 ఆ టైంకి, మార్నింగ్ 7 ఆ టైంకి వచ్చేస్తారు అన్నమాట ఇంటికి. ఎవరు వచ్చారు? వాళ్ళిద్దరూ వచ్చేసరికి హనీ పడుకొని ఉందన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత లేపితే అలా చూస్తుంది. సడన్గా వచ్చారు కదా, నిద్ర మాత్రం వేసి ఏం అర్థం అవ్వలేదు ఇక్కడ. సో ఇంక ఇక్కడైతే మా తమ్ముడు కొత్త ఫోన్ కొన్నాడంటే అందుకే ఫోన్ క్లారిటీ ఎలా ఉందని ఫొటోస్ చూస్తున్నాము. ఇంక ఇక్కడైతే డిస్కషన్ ఎక్కడికి వెళ్దాం. బస్ శ్రీను ఏంటంటే వాళ్ళ ఆఫీస్ పీజీ ఒకే దగ్గర అనమాట. జస్ట్ వాకబుల్, జస్ట్ 5 minutes వాక్. బట్ ఈ మధ్యన ఏంటంటే ప్రాజెక్ట్ పని మీద ఒక 1.5 or 2 hours జర్నీ చేస్తున్నాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే అక్కడ బస్సు ఎక్కలేదని చెప్పాక బాబు ట్రాఫిక్లో చచ్చిపోతున్నా అని చెప్పి అంటున్నాడు. సో అందుకని చెప్పి అక్కడ నవ్వుకుంటున్నాం. ఇంక ఇక్కడ ఏంటంటే ప్లానింగ్స్ అనమాట, ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఫన్ వరల్డ్ అనుకున్నాం, వాటర్ వరల్డ్ అనుకున్నాం, అన్ని డిస్కషన్స్ జరిగాయి. సో అది నెక్స్ట్ వీడియోలో అది నేను షేర్ చేసుకుంటాను. స్నో సిటీకి వెళ్దామా? స్నో సిటీకి వెళ్దామా? హనీ వెళ్దామా? ఏమి వద్దా? నువ్వు డాడీ మ్యాడ్లెక్స్లో ఆడుకుంటారు కదా. నేను సాయత్త ఇంకెవరు సినిమాయ ముగ్గురు స్నో సిటీకి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే. ఇక్కడ ఫన్ బిగిన్స్. చిన్నప్పుడు ఏదో రెడీ చేస్తుంది సాయి. ఇంతకంటే ఎక్కువ పెట్టినంటే వాడిని అంత అంతాడు, అందుకే మొత్తం వీడియో నేను షేర్ చేయలేదు. ఇంక ఇక్కడైతే వీళ్ళు ముగ్గురు కలిసి క్యారమ్స్ ఆడుకుంటున్నారు. కొట్రా నువ్వు, ఎక్కడ పెట్టుకుంటావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంకా వాళ్ళందరూ క్యారమ్స్ ఆడుకుంటే నేను వంట చేసుకుంటున్నా. ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పి సమ్ బేకరీకి వెళ్ళి ఏదో తెచ్చారనమాట. కానీ నాకు సాయికి అయితే టేస్ట్ అస్సలు నచ్చలేదు. చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. శ్రీనున్న ఇంకా మా ఆయన ఇద్దరికి నచ్చిందంట, వాళ్ళిద్దరూ తిన్నారు. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అందరం ఒక మంచి నాప్ వేసి లేచి బౌలింగ్ అని బయలుదేరాం మేము ముగ్గురు. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదనమాట. ఇంకా మేము వెళ్ళొచ్చేస్తాంలేండి అని చెప్పి మేము బయలుదేరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారు, నేను వస్తానైతే మీరు అక్కడే ఉన్నారా అంటే మేము ఇంకా జస్ట్ ఇప్పుడే ఆటోకి దిగాము అన్నాము. సో ఆయన కూడా వస్తా అన్నారు. అందుకు ఈ లోపు మేమైతే స్పార్లోకి వెళ్ళాం. ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాం, తర్వాత స్పార్కి వెళ్ళాం. కానీ ఫస్ట్ టైం అసలు ఏమి షాప్ చేయకుండా వచ్చాము. అలా వెళ్ళి జస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చేసాం అనమాట, అంతే. ఇంకా మాల్లోకి ఎంటర్ అవగానే ఇలా ఉగాది సెటప్ ఉంది. అప్పటికి ఇంకా 2 or 3 days అయింది అనుకుంటా ఉగాది అయ్యి. సో ఇంకా అది ఇంకా తీయలేదన్నమాట. అక్కడి నుంచి ఫస్ట్ మ్యాక్స్కి వెళ్ళాము, ఆల్రెడీ చెప్పాను కదా. బట్ అస్సలు అంటే అసలు ఏమీ తీసుకోలేదు, అలా వెళ్ళి ఇలా వచ్చేసాం అనమాట. అప్పటికి సాయి అంటూనే ఉంది వెళ్ళిన తర్వాత నాకు ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుందని. బట్ వెళ్ళాం కానీ ఏం పెద్దగా ఏం నచ్చలేదు అస్సలు. సో ఇంకా వచ్చేసా. అక్కడి నుంచి స్పార్క్ వెళ్ళాం. వీళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇది బాగుంది.
ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేలేపు మా హస్బెండ్ కాల్ చేశారనమాట, నేను వచ్చేసాను ఎక్కడున్నారు అని చెప్పి. సో ఇంకా అక్కడి నుంచి ఏమైనా స్నాక్స్ అది తినేసి వెళ్దాం అని చెప్పి మళ్ళీ బర్గర్ కింగ్కి వచ్చాము. కొంచెం స్నాక్స్ అవి తినేసి బౌలింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఒక 10 minutes వెయిటింగ్ టైం ఉంది, అందుకని చెప్పి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇంత దరిద్రంగా నేను ఫస్ట్ టైం బౌలింగ్ ఆడినప్పుడు కూడా ఆడలేదన్నమాట. అంత దరిద్రంగా వేసాను ఈసారి, ఒక్క బాల్ కూడా పడలేదు. వచ్చిందండి వయ్యారి. ఇంక ఇక్కడ గేమ్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే టైంకి మా అమ్మాయి పక్కనే ప్లే ఏరియా ఉంది కిడ్స్, అది చూసిందనమాట. సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళలేదని గోల్ చేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంకొక 1 hour టైం వేస్ట్ అయిపోతుంది అక్కడే అని చెప్పేసి వద్దు, అప్పటికే టైం బాగా లేట్ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతా అన్నాను గోల్ చేస్తే. ఇంకా ఈ గేమ్ అంటే తనకి ఇష్టం అనమాట. సో ఇదైతే ఒక గేమ్ ఆడిపిస్తే కొంచెం కూల్ అవుతుంది. స్టార్ట్ అక్కడ గేమ్కి మనకు ఒక 3 minutes ఇచ్చారనుకుంటా, 3 minutes అండ్ ఒక 7 goals ఇచ్చారంతే. సో ఇక్కడ ఏంటంటే ఆ గేమ్ అయిపోయిందని చెప్పి దాన్ని 7 మొహం పడుతుంది, దాన్ని నవ్వించడానికి ఏదో ట్రై చేస్తున్నాము అక్కడ. ఇంకా అలా ఇంకా స్టార్ట్ అయిపోయాము, అప్పటికి 9 అయిపోయింది టైం అని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు ఒక 5 to 10 minutes డ్రెస్ అది చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అలా వాక్ వచ్చాము ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర చుట్టూ కూడా ఫుల్ ఇలానే ఉంటాయి, చెట్లు అనమాట. నాకు చాలా ఇష్టం నైట్ వాక్స్. ఈ మధ్య మేము రెగ్యులర్గా వెళ్తున్నాం అనమాట. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు కదా, అందరం కలిసి అలా వాక్కి వెళ్ళాం పీస్ఫుల్గా నైట్. ఈ వీడియో అయితే మీకు ఏమీ ఉండకపోవచ్చు, బట్ నాకు మెమరీగా ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీడే వ్లాగ్ తీసాను. అవన్నీ కూడా కమింగ్లో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.